అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు మా నాన్న స్వాతిముత్యం. రచన శ్రీమతి లలిత శ్రీపతి గారు. నాకు ఈ స్వాతిముత్యం నాన్నొద్దు. స్కూల్ బ్యాగ్ పక్కన విసిరేసి ఇంకో పక్కన మూలకెళ్ళి ఏడుస్తున్నాడు 10 ఏళ్ల కౌశిక్. కొడుకు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియని కృష్ణ దూరంగా నిలుచుని కొడుకు వంక దిగులుగా చూస్తున్నాడు. తప్పురా కౌశిక్, నాన్నని అలా అనొచ్చా? నీకోసం బస్సు దగ్గరకొచ్చాడు, నీ బ్యాగ్ మోసుకుని వచ్చాడు. నువ్వంటే ఎంత ఇష్టమో చూడు. మనవడికి నచ్చ చెప్తూ అన్నది సావిత్రి. నీకు తెలియదు బామ్మ, మా ఫ్రెండ్స్ ఎంత నవ్వుతారు నాన్నని చూసి. నేను రాగలను బస్సు దిగి, ఈ నాన్నని పంపకు ఏడుస్తూ అన్నాడు కౌశిక్. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి ఇంట్లోకి అడుగు పెడుతున్న మాధవి ఏమైంది అంటూ చూసేసరికి కృష్ణ గబగబా వచ్చి కళ్ళనీళ్లతో మాధవి చేయి పట్టుకున్నాడు. ఏమైంది కృష్ణ? ఎందుకా కళ్ళనీళ్ళు? తల్లడిల్లిపోతూ కృష్ణ కళ్ళు తుడుస్తూ కుర్చీలో కూర్చోబెట్టి ఏమైంది అత్తయ్య అత్తగారిని అడుగుతుంటే, తల్లి తనను పట్టించుకోకుండా తండ్రిని దగ్గరకు తీస్తుంటే కోపం తట్టుకోలేని కౌశిక్ చేతిలో ఉన్న గ్లాస్ విసిరేసి నాకీ పిచ్చి నాన్న వద్దు అరిచాడు. ఒక్కసారి కౌశిక్ వంక కోపంగా చూసి గట్టిగా చెంప మీద కొట్టింది మాధవి. తెల్లటి కౌశిక్ బుగ్గ ఎర్రగా కందిపోయింది. తల్లి తనని ముద్దు చేస్తుందని అనుకున్న వాడికి అంత గట్టిగా కొట్టేసరికి ఏడవడం కూడా మర్చిపోయి పెద్ద కళ్ళు వేసుకుని తల్లిని చూశాడు. కృష్ణ పరిగెత్తుకొచ్చి మాధవిని కోపంగా చూస్తూ ఎందుకు కొట్టావు బుజ్జిని? రా నాన్నా అంటుంటే కౌశిక్ కోపంగా పో, నువ్వు నాకొద్దు అని రూంలోకి పరిగెత్తాడు. కళ్ళ నీళ్లతో కృష్ణ అక్కడ కూర్చుంటే మాధవి కూడా పక్కన కూర్చుని అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది. నేను వాడికి చెప్తాను కృష్ణ, వాడు నీ కొడుకు, నీకు వాడంటే ఎంత ప్రాణమో వాడు నువ్వంటే అంత ప్రాణం పెడతాడు చూడు. భర్తని ఓదార్చింది. సావిత్రి ఎంత బతిమిలాడినా అన్నం తినకుండానే ఏడ్చి పడుకున్నాడు కౌశిక్. కృష్ణ కూడా మాధవి బలవంతం మీద పెడితే 2 ముద్దలు పెరుగన్నం తిని పడుకున్నాడు. మాధవి వంటింట్లో పని చూసుకుని వెళ్ళేసరికి కృష్ణ నిద్రపోయాడు. కానీ బుగ్గల మీద కన్నీటి చారికలు కనిపించి మాధవి మనసు కన్నీటి ముద్దయింది. పడుకున్నదే కానీ మాధవికి నిద్ర పట్టలేదు. వద్దనుకున్నా గతమంతా గుర్తుకొస్తూ కళ్ళు మూసుకుంది. మర్నాడు పొద్దున్న లేస్తూనే సావిత్రితో అత్తయ్య, ఇవాళ కౌశిక్కి అంతా చెప్తాను అంది మాధవి. వాడింకా చిన్నవాడమ్మా, వాడికి కనీసం 13-14 ఏళ్ళు వస్తే అర్థం చేసుకుంటాడు అంది సావిత్రి. లేదత్తయ్య, అప్పటికి జరగాల్సిన నష్టం జరుగుతుంది. ఇప్పుడు చెప్తే వాడు తండ్రిని చూసే దృష్టికోణం మారుతుంది అంటూ అప్పుడే నిద్రలేచిన కౌశిక్ని చూసి ఇవాళ స్కూల్కి వెళ్ళకు, నిన్ను ఒక చోటికి తీసుకెళ్తాను అంటూ తయారవడానికి వెళ్ళింది. నిన్న చేసిన దానికి కోప్పడకుండా ఎక్కడికో తీసుకెళ్తానంటే కౌశిక్కి అర్థం కాలేదు. కానీ స్నానం చేసి టిఫిన్ తిని రెడీ అయ్యాడు. కృష్ణకి ఏం చెప్పిందో కానీ బయటకు వెళ్తుంటే నవ్వుతూ బాయ్ చెప్పాడు. కార్ ముందుగా సిటీలో పేరున్న ఒక పెద్ద స్కూల్కి తీసుకెళ్ళింది మాధవి. ఇది నాన్న చదివిన స్కూల్ అంటూ ప్రిన్సిపల్ రూంలోకి తీసుకుని వెళ్ళింది. మాధవిని చూడగానే ఆ ప్రిన్సిపల్, రామ్మ మాధవి, వీడేనా మా కృష్ణ కొడుకు? ఏరా నాన్న, మీ నాన్నలో సగం తెలివైనా ఉందా నీకు? లెక్కల్లో ఎన్ని మార్కులు అంటూ ఊదర కొడుతుంటే తల్లి కొంగుచాటున దాక్కున్నాడు వాడు. కృష్ణ ఎలా ఉన్నాడు మాధవి అంటే, పెద్ద మార్పు లేదు మేడం, కౌశిక్కి వాళ్ళ నాన్న మెడల్స్ చూపిద్దామని తీసుకొచ్చాను అంది. ఆవిడ పక్క రూంలోకి తీసుకెళ్ళి అక్కడ అల్మారాల్లో పెట్టినవి చూపించింది. ఇవన్నీ మీ నాన్నకొచ్చిన మెడల్స్. లెక్కల ఒలింపియాడ్లో ప్రతి ఏడు తానే ఫస్ట్, స్కూల్ ఫస్ట్, అన్ని సబ్జెక్ట్స్లోనూ టాప్, 10వ క్లాస్ స్టేట్ ర్యాంకర్. ఈ రోజు దాకా ఈ మెడల్స్ రికార్డ్ ఎవ్వరూ బ్రేక్ చేయలేదు. అన్నింటి మీద తండ్రి పేరు, ఫోటో చూసి అమ్మా, ఇవన్నీ నాన్నవా ఆశ్చర్యంగా అడిగిన కౌశిక్ వంక గర్వంగా చూస్తూ అవును అంది మాధవి. మనం ఫోటో తీద్దామా అడిగిన కౌశిక్కి అలాగే అంటూ అవన్నీ ఫోటో తీసింది మాధవి. థ్యాంక్ యూ సో మచ్ మేడం అని బయటకొచ్చి కారులో కూర్చున్నాక, అమ్మా, నాన్న ఏం చదువుకున్నారు?
మా ఫ్రెండ్స్ మీ నాన్నకి చదువు రాదు అంటే నిజమే అనుకున్నా అడిగాడు కౌశిక్. చూపిస్తాగా. యూనివర్సిటీ వైపు కారు పోనిస్తుంటే, అమ్మా ఇది ఉస్మానియా యూనివర్సిటీ కదా, మా స్కూల్ నుంచి వచ్చాం హుషారుగా అన్నాడు కౌశిక్. నవ్వుతూ చూసింది మాధవి. అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దగ్గర కారు ఆపింది. నాన్న మ్యాథ్స్ చదివారా? నాన్నంటే ఏమీ తెలియని అమాయకుడు, చదువులేని మొద్దు అనుకుంటున్న కౌశిక్ వాళ్ల నాన్న గురించిన విషయాలు ఒక్కొక్కటి తెలుసుకుంటుంటే ఆశ్చర్యపోతున్నాడు. ముందే ఫోన్ చేసి ఉంది కనుక గుమ్మంలోనే ఎదురయ్యాడు కృష్ణ ఫ్రెండ్ సురేష్. హాయ్ హీరో. హాయ్ మధు అంటూ తండ్రి ఫ్రెండ్గానే తెలిసిన సురేష్కి ఇక్కడ అందరూ నమస్కారాలు పెడుతుంటే మాధవి వంక ప్రశ్నార్థకంగా చూశాడు కౌశిక్. అంకుల్ ఇక్కడ పెద్ద టీచర్ అన్నమాట. నాన్న కూడా కొన్ని సంవత్సరాలు ఇక్కడ పనిచేశారు అంది మాధవి నవ్వుతూ, విస్మయంగా చూస్తున్న కౌశిక్తో. అన్ని వైపులా డిపార్ట్మెంట్ చూపించి అసలు రూంలోకి తీసుకెళ్లాడు సురేష్. అక్కడ కృష్ణ ఫోటో కింద కృష్ణతేజ ఫీల్డ్స్ మెడల్ విన్నర్ అనుంది. ఇదేంటి అంకుల్ అనేలోగానే, తెలుగు రాష్ట్రం నుంచి ఈ మెడల్ అందుకున్న మొదటివాడు మీ నాన్న. ఇది లెక్కలలో నోబెల్ ప్రైజ్ లాంటిది. ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ యూనియన్ కెనడా వాళ్ళు 40 ఏళ్లలోపు వయసుండి లెక్కల్లో అత్యంత ప్రతిభ ఉన్న వాళ్ళకి ఇచ్చే అత్యున్నత అంతర్జాతీయ పురస్కారం. మీ నాన్న తర్వాత ఇప్పటి వరకు ఇంకో తెలుగువాడు అందుకోలేదు. లెక్కల్లో మీ నాన్న జమ్ కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు సురేష్ ఆశ్చర్యంగా చూస్తున్న కౌశిక్తో. వస్తాను సురేష్, థ్యాంక్స్. ఓసారి ఇంటికి రాకూడదు? కృష్ణ హ్యాపీ అవుతాడు అంది మాధవి బయలుదేరుతూ. సరే అన్నాడు బాయ్ చెప్తూ సురేష్. లంచ్కి కౌశిక్కి ఇష్టమైన హోటల్కి తీసుకెళ్ళింది. మాధవి ఆర్డర్ ఇచ్చాక, అమ్మా నాన్నకేమైంది? అంత చదువు చదివి ఇలా ఎందుకయ్యారు అడిగాడు కౌశిక్. యాక్సిడెంట్ అంది మాధవి. నీ మొదటి పుట్టినరోజు అవగానే నాన్నకి ఫీల్డ్స్ మెడల్ వచ్చింది. కెనడా నుంచి మెడల్ తీసుకుని వచ్చాక చాలా యూనివర్సిటీల వాళ్ళు నాన్నకి సన్మానం చేయడానికి పిలిచారు. అలా ఒక చోటకి నాన్న తాతయ్య వెళ్ళొస్తుంటే వీళ్ల కారుకి యాక్సిడెంట్ అయింది. అందులో తాతయ్య చనిపోయారు. నాన్నకి తలకి దెబ్బ తగిలింది. చాలా రోజులు కోమాలో ఉన్నారు. కోమా నుంచి బయటపడ్డా కొంత జ్ఞాపక శక్తి పోయింది. కౌశిక్కి చెప్తుంటే ఆ రోజు గుర్తుకొచ్చింది మాధవికి. సారీ అమ్మా, మీ మామగారిని బతికించలేకపోయాం. కృష్ణతేజ గారికి చాలా చోట్ల ఎముకలు విరిగాయి. 2-3 నెలల్లో అవన్నీ అతుక్కుంటాయి. ప్రస్తుతం కోమాలో ఉన్న బయటకొచ్చేస్తారు. కానీ ఆయన మెదడుకి తీవ్ర గాయమైంది. దానివల్ల ఆయన జ్ఞాపక శక్తి దెబ్బతింటుంది. మానసికంగా చిన్నపిల్లల్లాగా ప్రవర్తించొచ్చు. సమయం గడుస్తున్న కొద్దీ పరిస్థితి మారొచ్చు, మారకపోవచ్చు. డాక్టర్ చెప్పింది విని తట్టుకోలేకపోయారు సావిత్రి, మాధవి. మళ్ళీ పసిపిల్లాళ్లా మారిన కొడుకుని చూసుకోవడానికి భర్త పోయిన దుఃఖం దిగమింగి అత్తగారు తనకి ఇచ్చిన మానసిక ధైర్యం ఈ జన్మలో మర్చిపోలేను అనుకుంది మాధవి. కౌశిక్కి ఎంత అర్థమైందో తెలియదు కానీ మాధవి మనసులో భారం తగ్గింది. ఇంటికెళ్ళాక పాత ఆల్బమ్స్ తీసి వాడికన్నీ చూపించింది. అందులో ఎంతో హుషారుగా ఉన్న కృష్ణని చూసి పాపం పసివాడి మనసు చెలించిపోయింది. మాధవితో ఏమీ మాట్లాడకుండా కృష్ణ దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకొని, మా మంచి నాన్న అన్నాడు కృష్ణ. స్వచ్ఛంగా స్వాతిముత్యంలా నవ్వాడు. ఆ రోజు నుంచి తండ్రి విషయంలో కౌశిక్లో చాలా మార్పు వచ్చింది. కృష్ణే కొడుకు, వాడే నాన్నలాగా కృష్ణని కనిపెట్టుకుని ఉండేవాడు. రోజూ కృష్ణ కౌశిక్ని స్కూల్ బస్ ఎక్కించి వచ్చే టైంకి బస్టాప్ దగ్గర రెడీగా ఉండేవాడు. దిగగానే తండ్రితో స్కూల్లో జరిగిన అన్ని కబుర్లు చెప్తూ వచ్చేవాడు. ఇంట్లో ఉన్నంతసేపు తండ్రితోనే. తిన్నా, షాప్కెళ్ళినా, పార్క్కెళ్ళినా కృష్ణ తోడు ఉండాల్సిందే. ఫ్రెండ్స్ తండ్రితో సరిగ్గా ఉంటే సరే, లేకపోతే వాళ్లనే దూరం పెట్టేసేవాడు. కౌశిక్ కృష్ణతో ఎక్కువసేపు గడుపుతున్న కొద్దీ కృష్ణలో కూడా కొద్దిగా మార్పు వచ్చింది. కౌశిక్తో పాటు టీవీ ప్రోగ్రాములు చూడడం, పార్కులో అందరితో కొద్దిగా మాట్లాడడం చేసేవాడు. ఒకరోజు కౌశిక్ హోంవర్క్ చేస్తుంటే కృష్ణ అక్కడ కూర్చునున్నాడు. లెక్కలు చేస్తూ కౌశిక్ ఉన్నట్టుండి ఏడుపు మొదలెట్టాడు. ఏంటి బుజ్జి అన్న తండ్రితో, నాకు ఈ లెక్క రావడం లేదు, లెక్కలు అస్సలు అర్థం కావడం లేదు, నేను మొద్దుని
అని ఏడవడం మొదలుపెట్టాడు. కృష్ణ వాడి దగ్గర నుంచి బుక్ తీసుకుని అక్కడే ఉన్న రఫ్ బుక్లో చెకచెక ఆ లెక్క మొత్తం చేసి కౌశిక్ ముందు పెట్టాడు. ఒకసారి తండ్రి వైపు లెక్క వైపు చూసి కౌశిక్, హుర్రే నాన్న, నువ్వు ఈ లెక్క చేశావు తెలుసా అంటూ ఆ పుస్తకం తీసుకుని తల్లి దగ్గరికి బామ్మ దగ్గరికి పరిగెట్టాడు. అమ్మా, బామ్మ, నాన్న ఈ లెక్క చేసేశారు గంతులేస్తూ చెప్తున్న కౌశిక్ని సంబరంగా చూస్తున్నాడు కృష్ణ. తాను చేసిన ఈ పని కొడుక్కి అంత సంతోషం ఇవ్వడం అతనికి తృప్తిగా అనిపించింది. మాధవి, సావిత్రి నమ్మలేనట్టు చూశారు. కృష్ణ, నిజంగా నువ్వే చేశావా అని మాధవి అంటుంటే కృష్ణ కళ్ళు కూడా గర్వంగా మెరిశాయి. అది మొదలు కృష్ణ కౌశిక్కి లెక్కలు నేర్పించేవాడు. కృష్ణ మాట్లాడకుండా లెక్క మొత్తం చేసేవాడు. అది కౌశిక్ చూసి నేర్చుకునేవాడు. ఒక్కోసారి కౌశిక్ స్నేహితులు కూడా వచ్చి నేర్చుకునేవారు. కృష్ణ సాయంతో కౌశిక్ క్లాస్ పెరుగుతున్న కొద్దీ లెక్కలు బాగా చేసేవాడు. అందరూ ఇంజనీరింగ్లో చేరమన్నా వద్దని లెక్కల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. యూనివర్సిటీలో మొదటివాడుగా నిలిచి బంగారు పతకం అందుకునేటప్పుడు అక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ని అడిగి ఆ పతకం తండ్రితో ఇప్పించమని అడిగాడు కౌశిక్. మా నాన్న కృష్ణతేజ లెక్కల్లో అరుదైన ఫీల్డ్స్ మెడల్ అందుకున్నారు. తాను సాధించాల్సింది అయిందని ఆ భగవంతుడు మా నాన్నని ఇలా చేశారు. ఆ మానసిక పరిస్థితిలో కూడా ఆయన నాకు లెక్కలు చెప్పారు. నేను కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి ఫీల్డ్స్ మెడల్ సాధించాలని నా కోరిక. ఆయన అమాయకంగా ఉన్నారని చిన్నప్పుడు అందరూ మీ నాన్న స్వాతిముత్యం అని ఏడిపించేవారు. కానీ మా నాన్న నిజంగానే స్వాతిముత్యం, అరుదుగా లభించే స్వచ్ఛమైన స్వాతిముత్యం అని తండ్రిని హత్తుకుంటే అక్కడ ఉన్న అందరి కళ్ళలో నీళ్లు నిలిచాయి. ఒక్క కృష్ణకి తప్ప. సంతోషంగా నవ్వుతూ చప్పట్లు కొట్టి నా బుజ్జి అన్నాడు ఆనందంగా. శ్రీ చీరాల కామేశ్వరరావు శారదాదేవి దంపతులకు లలిత గారు గుంటూరులో జన్మించారు. బీఎస్సీ ఎంఈడి చదివిన లలిత గారు వారి చదువుకి ఏమాత్రం సంబంధం లేని ఆంధ్రా బ్యాంకులో ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. వారి శ్రీవారు శ్రీపతి కృష్ణమూర్తి గారు సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా చేసి రిటైర్ అయ్యారు. చిన్ననాటి నుండి పుస్తక పఠనం పట్ల అభిరుచి కల లలిత గారు బుడుగు నుండి యోగి ఆత్మకథ వరకు మాత్రమే కాక ఇంగ్లీష్ నవలలు కూడా ఇష్టంగా చదువుతారు. రిటైర్ అయ్యాక కథలు వ్రాయడం మొదలుపెట్టిన లలిత గారి కథలు భావుక, అచ్చంగా తెలుగు, గో తెలుగు, మన తెలుగు కథలు, రవళి, సంచిక వంటి వెబ్ పత్రికలు, ఫేస్బుక్ గ్రూపుల్లో ప్రచురింపబడి ఎన్నో బహుమతులను కూడా గెలుచుకున్నాయి. వీరి కథలు ఎక్కువగా ఆడవారి సమస్యలకు పరిష్కారాలను సూచిస్తూ సాగుతూ పాఠకుల మన్ననలు చూరగొన్నాయి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.